జూలై 28న ఖమ్మం పట్టణంలో జరగనున్న చంద్రశేఖర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు. భద్రాచలం పట్టణంలోని మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో బుధవారం సంతాప సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ, ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ప్రజాక్షేత్రంలో పలు పోరాటాలు చేసిన రాయల చంద్రశేఖర్ మరణం ఎంతో బాధాకరమని, ఆయనను స్మరించుకుంటూ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 28న ఖమ్మంలో సంస్మరణ సభను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సభకు భద్రాచలం డివిజన్ నుంచి పార్టీ సానుభూతిపరులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కల్పన, డివిజన్ నాయకులు సాయన్న, మునిగెల శివ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కెచ్చెల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. అలాగే ఈ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ప్రగతిశీల రైతు సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు. అలాగే రైతు సంఘాల సమన్వయ కమిటీకి కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉండి 16వ తారీఖు నైటు ఆయన అకాల మరణం చెందాడు. బాధాకరమైన విషయం. అలాంటి మరణాన్ని మనం ఎవరు ఆహ్వానించము. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అది చాలా పొరపాటు, తప్పైనప్పటికీ ఆయన సేవలు దాదాపుగా ఈ భారత విప్లవోద్యమంలో 50 సంవత్సరాలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయి, చాలా త్యాగపూరితంగా ఉన్నాయి. అందుకనే ఈ సమాజ మార్పు కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన కృషిని స్మరించుకుంటూ జూలై 28వ తారీఖున ఖమ్మంలో రాష్ట్ర స్థాయి సంతాప సభని జరుపుతున్నాం. దీన్ని అందరూ పాల్గొని, సానుభూతిపరులు, సభ్యులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని, ఆయన మార్గంలో అందరూ ప్రయాణించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.